ప్రముఖ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం తన మొదటి సినిమా హీరోయిన్ రహస్య గోరఖ్తో ప్రేమాయణం నడిపి ఆమెతో చాలా రోజుల వరకు డేటింగ్ చేసి గతేడాది ఆగస్టు నెలలో పెళ్లి చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. వీళ్ళిద్దరికీ పెళ్లైన కొన్నాళ్లకే అభిమానులకు తల్లిదండ్రులం కాబోతున్నాము అంటూ సోషల్ మీడియా ద్వారా అధికారిక ప్రకటన చేశారు. దీంతో అందరూ ఎంతో సంతోషించారు. రహస్య గోరఖ్ హీరోయిన్గా పెద్దగా బిజీగా కూడా లేకపోవడంతో బిడ్డని కనేందుకు అంగీకరించింది. కిరణ్ అబ్బవరం గత 2 సినిమాల ప్రీ రిలీజ్ ఈవెంట్స్కి కూడా ఆమె వచ్చింది. బేబీ బంప్తో దర్శనమివ్వటం మనమంతా చూశాం. అయితే రహస్య గోరఖ్ నిన్న రాత్రి మగబిడ్డకు జన్మనిచ్చింది అంటూ కిరణ్ అబ్బవరం సోషల్ మీడియా ద్వారా ఈ శుభవార్తని పంచుకున్నాడు. హనుమాన్ జయంతి రోజు ఈ బిడ్డ పుట్టటం మేం చేసుకున్న అదృష్టమని, ఈ బిడ్డని ఆ దైవ ప్రసాదంగా భావిస్తామని ఆయన ఎమోషనల్గా మాట్లాడిన మాటలు బాగా వైరల్ అయ్యాయి. ఈ సందర్భంగా ఆయన షేర్ చేసిన ఒక ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది. ఇందులో కిరణ్ అబ్బవరం తన బిడ్డ కాళ్లను ముద్దాడుతూ కనిపించటం చూసేవాళ్లకు చాలా క్యూట్గా అనిపించింది. అభిమానులు సోషల్ మీడియా ద్వారా కిరణ్ అబ్బవరానికి శుభాకాంక్షలు వెల్లువ కురిపిస్తున్నారు. ఎప్పుడూ ఇలాగే సంతోషంగా ఉండండి. ఆంజనేయ స్వామి అనుగ్రహంతో మీ బిడ్డ పుట్టాడు. ఇక ఆ బిడ్డకు తిరుగులేదంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. కెరీర్ పరంగా వరుస డిజాస్టర్ ఫ్లాప్స్లో ఉన్న సమయంలో రహస్య గోరఖ్ని పెళ్లి చేసుకున్న తర్వాత ఆయన నుండి విడుదలైన కా చిత్రం కమర్షియల్గా ఎంత పెద్ద హిట్ అయ్యిందో మనందరికీ తెలిసిందే. ఒక విధంగా చెప్పాలంటే రహస్య గోరఖ్ 3 ముళ్ల బంధంతో కిరణ్ అబ్బవరం జీవితంలోకి అడుగుపెట్టిన తర్వాత ఆయన జాతకమే మారిపోయింది అని చెప్పొచ్చు. ఇప్పుడు బిడ్డ పుట్టిన తర్వాత ఆయన కెరీర్కి ఎంత శుభం కలిసి వస్తుందో చూడాలి. ఇదిలా ఉండగా కిరణ్ అబ్బవరం కెరీర్ విషయానికి వస్తే కా చిత్రం మొదలయ్యే ముందే ఆయన దిల్ రూబా అనే చిత్రాన్ని ఒప్పుకున్నాడు. ఈ సినిమా ఈ ఏడాది మార్చి 14న విడుదలై ఎంత పెద్ద డిజాస్టర్ ఫ్లాప్ అయ్యిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. కా లాంటి కాన్సెప్ట్ని అంగీకరించిన కిరణ్ అబ్బవరం నుండి ఇలాంటి అవుట్డేటెడ్ స్టోరీ ఎలా వచ్చింది అంటూ చూసిన ప్రతి ఒక్కరూ కామెంట్స్ చేశారు. కానీ ఇది 2-3 సంవత్సరాల క్రితం కమిట్ అయిన సినిమా అని స్వయంగా కిరణ్ అబ్బవరం ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. మరి భవిష్యత్తులో ఆ రేంజ్ ఎలా ఉంటుందో చూడాలి.